అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినా కానీ మనం రోజు ఉంటూ వెళ్ళడం, అది చట్టం ద్వారా దాన్ని ఇప్పుడు చట్టబద్ధం చేశారు. అంటే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళని ఎవరు కూడాను దానివల్ల డిస్క్రిమినేట్ చేసేదానికి లేదు. అది ఎడ్యుకేషన్ దాంట్లో అవ్వచ్చు, అన్ని రంగాల్లోనూ, ఎడ్యుకేషన్ రంగం అవ్వచ్చు, నెక్స్ట్ హెల్త్కి సంబంధించి అవ్వచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి అవ్వచ్చు, వాళ్ళకి రైట్స్, ప్రాపర్టీ రైట్స్ అనండి, ఏ రకమైన రైట్స్ అయినా చట్టం కల్పించినటువంటి హక్కులు ఏ రకమైన అయినా ఏ చట్టంలో ఉన్నా సరే వాళ్ళందరూ ఒక కామన్ పర్సన్కి, డిజబిలిటీ లేని వాళ్ళకి ఏ రకంగా అన్ని హక్కులు ఉన్నాయో వీళ్ళకు కూడా అన్ని రకాల హక్కులు అనేవి వర్తిస్తాయి. అయితే వాటి గురించి మనము ఫైట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్గా కానివ్వండి, ఎన్జిఓస్ తరపున కానివ్వండి, అంటే ఈవెన్ కేసెస్ వేసినా కూడా కోర్టుల్లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి చట్టం ప్రకారం. అంటే వాళ్ళ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేసి వాళ్ళ రైట్స్ని వాళ్ళకి ఇవ్వడంలో కోర్టులను కూడాను రోల్ ఏంటనేది, అంటే కేసెస్ ప్రయారిటైజ్ చేయాలి, వాళ్ళ వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. డిజబిలిటీస్ యాక్ట్ 2016, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ యాక్ట్ చదివితే మనకి, అంటే చట్టం అంటే అదేంటో అనుకుంటారు చాలామంది, అంటే ఈవెన్ డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం మనం కూడాను వాటి గురించి పిల్లలకు ఏం అవసరం అవుతాయి అనేది చట్టంలో చాలా డెప్త్గా ఆలోచించి రాశారు. వాటన్నిటిని మనం చేయాల్సింది వాటిని ట్రూ స్పిరిట్ తోటి ఇంప్లిమెంట్ చేయగలిగితే, ట్రూ స్పిరిట్ అంటే ఏంటంటే అందులో ఏదో చెప్పారు మమ అని కాకుండా అన్ని విధాలుగాను ఇచ్చారు రైట్స్ ఏంటనేది. అందుకే చెప్పాము, మనిషికి అంటే ఒక చైల్డ్ డెవలప్మెంట్కి, గ్రోత్కి అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషను, హెల్త్, మెయిన్ రైట్స్ పరంగా వాళ్ళకి ఏమొస్తాయి, ప్రాపర్టీ రైట్స్ దగ్గర నుంచి మిగిలిన ఫండమెంటల్ రైట్స్ అనండి, ఇంకోటి ఏదైనా సరే చట్టపరంగా వచ్చిన వాటన్నిటిని ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయడం. మేము రీసెంట్గా ఒక 2 months నుంచి ఈ స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ డైరెక్షన్స్, వాళ్ళకి అక్కడి నుంచి నల్సా డైరెక్షన్స్ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ డైరెక్షన్స్ ప్రకారం ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి ఏడీ గారికి లెటర్ అడ్రస్ చేయడం, కలెక్టర్ గారికి లెటర్ అడ్రస్ చేయడం, వాళ్ళందరూ పూర్తిగా కోఆపరేట్ చేస్తూ డిఎంహెచ్ఓ గారి ద్వారా డాక్టర్స్ని అలాట్ చేసి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చి స్కూల్స్ అన్నిట్లోనూ కూడాను విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ మెడికల్ కండిషన్ ఏంటి, ఏం మెడికేషన్లో ఉన్నారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఏం అవసరం అవుతుంది, అందరికి కూడాను మేము విజిట్ చేసిన స్కూల్లో చైల్డ్ బై చైల్డ్ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ మమ్మల్ని ఇప్పుడు రిపోర్ట్ అడుగున్నారు. అంటే హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ప్రోస్థెటిక్స్ కానివ్వండి, వేరే ఆర్టిఫిషియల్ లింబ్స్ కానివ్వండి, వాళ్ళకు అవసరమైనవి అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పించే ప్రయత్నం అనేది అందరం కలిసి కోఆపరేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయించాల్సిన పరిస్థితి. డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు అంటే కలెక్టర్ గారు, నెక్స్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఏడీ గారు, వీళ్ళందరూ కూడా మంచి ఇనిషియేషన్ తోటి చెప్పగానే ఇలా వచ్చినాయి అని మేము అడ్రస్ చేయగానే కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా చేసుకొని, దీంట్లో ఇంకా ఏంటి అవసరం ఉంటుంది, మనం కోఆర్డినేట్ చేయాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అనేది టైం టు టైము ఐడియాస్, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వీటన్నిటిని స్టేట్ లీగల్ సర్వీసెస్కి అథారిటీకి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అక్కడ స్టేట్ లెవెల్లో ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. అలాగే నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంది. అంటే ఇది మనం ఆలోచించాలి, సొసైటీ రెస్పాన్సిబిలిటీనా కాదా అనేది. రెస్పాన్సిబుల్ కాబట్టి ఇన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడాను దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఇంకొంచెం దీంట్లో ఏంటంటే పోలీసులను కూడా పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా వాళ్ళు విక్టిమైజ్ అయ్యారనుకోండి, యాక్ట్లో బోల్డెన్ అఫెన్సెస్ చెప్పారు ఎగనెస్ట్ వాళ్ళు, బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ డిజబిలిటీ వాళ్ళ మీద ఏమన్నా జరిగినాయి అనుకోండి అఫెన్సెస్, వాళ్ళు తిరిగి కొట్టలేరు అనే ఉద్దేశంతో కొడతారు, కొంతమంది దెబ్బేస్తారు. వాళ్ళు తిరిగి చేయలేరని అమ్మాయిల మీద కొంచెం అకృత్యాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. వాస్తవంగా డిజబిలిటీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేరు అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయి. వాటిల్లో జ్యూరిస్డిక్షన్ నుంచి చూడాలి యాక్ట్ ఏం చెప్తోంది, విక్టిమ్ డిజేబుల్డ్ పర్సన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, అవన్నీ కూడాను ఇంకా ఫస్ట్లోనే ఉన్నాం మనం. 2017లో యాక్ట్ వచ్చినా కొంచెం ఇంప్లిమెంటేషన్లో అది టైం టు టైం డిఎల్ఎస్ఏ చైర్మన్ గారు అంటే జిల్లా జడ్జి గారు మీటింగ్స్ పెట్టినప్పుడు అంతా కూడాను చెప్తున్నారు. అంటే అందరికీ
మనము కోఆర్డినేట్ చేసుకుంటూ తెలియని విషయాల గురించి తెలియజెప్పడమే డిఎల్ఎస్ఏ మెయిన్ ఉద్దేశం, అవేర్నెస్. ఆ అవేర్నెస్ అనేది ఎవరికి అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి, కామన్ పీపుల్కి అవసరం అనుకుంటే వాళ్ళకి పెడుతున్నాము, స్టూడెంట్స్ రేంజ్లో అవసరం అనుకుంటే వాళ్ళకి పెడుతున్నాము, ప్యానల్ అడ్వకేట్స్కి అవసరం అంటే వాళ్ళకి, పిఎల్వీస్ అవసరం అంటే వాళ్ళకి, డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళకి లీగల్ అవేర్నెస్ అనేది ఇస్తున్నాం. లీగల్ అవేర్నెస్ అనేది హెల్త్ అవేర్నెస్ అంత ఇంపార్టెంట్, లీగల్ అవేర్నెస్ కూడా. ఎందుకంటే యాక్ట్ చట్టాలు చేస్తున్నారు, కానీ ఆ చట్టాలు అందాల్సింది ఎవరికి? బుక్స్లో ఉంటేనో స్టాట్యూట్స్లో ఉంటేనో కుదరదు. 2017లో వెరీ యాక్ట్ వచ్చింది, దాంట్లో ఎలాబరేట్గా వాళ్ళకుండే రైట్స్ అన్నిటి గురించి. చాలామంది ఏంటంటే హెల్త్ పరంగా పేరెంట్స్ వెనకం చేస్తారు, కానీ మీరు వెళ్తే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి, అది వాళ్ళందరికీ తెలియాలి. సో మేము హెల్త్ డిపార్ట్మెంట్స్ మిగిలిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు డిఎంహెచ్ఓ గారికి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తున్నాం, ముందు మన రైట్ ఏంటో తెలిస్తే వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్. సో అది పేరెంట్స్గా చాలా తక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్జిఓస్ వాళ్ళకి నేను చూసినప్పుడు చాలా యాక్టివ్గా ఇక్కడికి వచ్చిన ఎన్జిఓస్ కానివ్వండి, మేము స్కూల్స్ విజిట్ చేసిన డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎన్జిఓస్ వాళ్ళు కానివ్వండి, ఇందాక ఏడి మేడం గారితో కూడా అన్నాను, చాలా డెడికేటెడ్గా సర్వీసెస్ చేస్తేనే ఇలాంటి వాటిల్లో చెయ్యగలరు. ఇప్పటిదాకా చేశారు, చాలా బాగా చేస్తున్నారు. ఇంకొంచెం ఓరియంటేషను. యాక్ట్ ఏం చెప్తోంది? యాక్ట్ ప్రకారం మనం హూమ్ వీ హ్యావ్ టు అప్రోచ్. మెడికల్గా మనం ఒక చోటకి వెళ్తే పిల్లల గురించి మనం ఎలా ఫైట్ చేయాలి, లేదు లీగల్ రైట్స్ అనుకోండి ఎక్కడికి వెళ్ళాలి, డిఎల్ఎస్ఏ దగ్గరికి వస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతోంది. దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు దాంతో ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం. రైట్ ఉంది అని చెప్పడం అనేది, అవేర్నెస్ తేవడం అనేది మా బాధ్యత. సో ఈ చక్కని కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు హరీంద్ర ప్రసాద్ సార్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏడీ మేడం గారికి, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మా వ్యూస్ కూడా షేర్ చేసుకునేందుకు మాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.